హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోసెప్స్ నెంబర్ 1748. ఈరోజు డేట్ 2 జూలై 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్ కూడా మ్యాక్సిమం షేర్స్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నైట్ నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు ఐసిఐసిఐ కార్డు మీద, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు మీద, హెచ్ఎస్బిసి కార్డు మీద డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ దీంట్లో నేను మీకు టాప్ 20+ మొబైల్స్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చాను అండ్ టాప్ 20 ఎలక్ట్రానిక్స్ లిస్ట్ ఇచ్చాను. అండ్ ఈరోజు ఈవినింగ్ మీకు టాప్ 10 టీవీలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కవర్ అని, ఇంకొన్ని డిపార్ట్మెంట్ రేపు మీకు ఇచ్చేస్తాను. ఆ 3 వీడియోలు చూసుకోండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి డీల్స్ అండ్ నేను షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ మాత్రమే దాంట్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇచ్చాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఆర్సీబీ ఎడిషన్ గురించి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని అఫీషియల్గా షేర్ చేస్తారు. ఇక్కడ మీరు ఫోన్ కూడా చూడొచ్చు అండ్ కంప్లీట్గా ఆర్సీబీ థీమింగ్తో ఇది కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి దీన్ని టీచ్ చేస్తున్నారు అండ్ ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. ఇక నథింగ్లోనే సిఎంఎఫ్ బ్రాండ్కి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. నథింగ్ సిఎంఎఫ్కు సంబంధించిన ప్రజెంట్ ఇండియా హెడ్ హిమాన్షు టండన్, ఇంతకుముందు ఆయన పోకోకి లాస్ట్ ఒక 5 years నుంచి పోకో CEO లాగా ఉన్నారు. అండ్ ఆయన ఇప్పుడు రీసెంట్గానే అరౌండ్ ఒక 6 months కూడా కావట్లే ఆయన జాయిన్ అయిపోయి ఇప్పుడు నా సిఎంఎఫ్కి సంబంధించిన హెడ్ లాగా ఆయన అయిపోయారు. అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయారు, సిఎంఎఫ్లోకి వెళ్ళిపోయారు. బట్ లాస్ట్ రీసెంట్గా నథింగ్ వాళ్ళు ఈ సంవత్సరం సిఎంఎఫ్ నుంచి ఎలాంటి ఫోన్స్ని తీసుకురాకపోవచ్చు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడంతో ఈరోజు ఆయన సిఎంఎఫ్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఈయన కంప్లీట్గా సిఎంఎఫ్ ఆర్ నథింగ్ బ్రాండ్ నుంచి బయటకు వచ్చేసారా, లేదంటే గ్లోబల్ టీంలోకి దేంట్లోనైనా వెళ్తున్నారు అనేది క్లారిటీ లేదు. కానీ ప్రజెంట్గా అయితే సిఎంఎఫ్ నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యారని క్లారిటీ తెలుస్తుంది. అండ్ ఇక నథింగ్ సంబంధించి ఇంకొక న్యూస్ కూడా ఉంది. సో మీకు నథింగ్ ఫస్ట్ ఫోన్, నథింగ్ ఫోన్ 1 ఉంది కదా, దానికి ఈ రోజుతో లాస్ట్ సపోర్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది సపోర్ట్ అనమాట. సో ఇక మీద దానికి అప్డేట్స్ ఏమీ రావు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 1 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈరోజు లాస్ట్ అప్డేట్ అనేది వీళ్ళు రోల్అవుట్ చేశారు. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు మామూలు రాడ్లు కాదు, భయంకరమైన రాడ్లు ఏమన్నవి ఒప్పో రెనో 16 అలాగే ఒప్పో రెనో 16 Pro ఇవి 2 లాంచ్ చేశారు. రెనో 16 మీకు విత్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో 47,000 పెట్టారు. రెనో 16 Pro మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో 62,000 పెట్టారు. ఇది అసలు హైట్స్ ఆఫ్ భయంకరమైన స్థితి అనమాట. ఈ స్థితిని మళ్ళీ ఫ్యూచర్లో చూస్తాం లేదా క్లారిటీ లేదు, కానీ ఇది భయంకరమైన స్టేజ్లో ఉన్నాం మనం. ఎందుకంటే సింపుల్ పాయింట్స్, 2 పాయింట్స్ చెప్తా. ఒకటి, సిఎంఎఫ్ ఫోన్ 1 డైమెన్సిటీ 7300తో అరౌండ్ 13,000కి లాంచ్ అయింది, దాదాపు ఒక 2 years బ్యాక్ రఫ్గా. సో అదే ప్రాసెసర్తో ఇప్పుడు 47,000 రూపాయలు కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఇది సిచ్యువేషన్, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్. ఇక రెండోది, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనేది మనకి రఫ్గా 25,000, 22,000, 25,000 మార్జిన్లో ఉండాల్సిన ప్రాసెసరు. ఎగ్జాంపుల్ మీకు రియల్మీ P4 Pro అనుకుంటా, రియల్మీలోనే ఇంకో ఫోన్ ఏదో ఉంటుంది, అవన్నీ 25,000, 24,000 ఇలాంటి బడ్జెట్లో లాంచ్ అయ్యి. అండ్ దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఇప్పుడు 62,000 రూపాయల దగ్గర పెట్టారు. సో ఇలా చూసుకుంటే చాలా చేంజ్ అనమాట, నియర్లీ 3 times పెరిగిపోయింది రేటు. అలాగే రెనో 14 మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 6 months, 8 months బ్యాక్ రెనో 14 అరౌండ్ మీకు 34,000కి లాంచ్ అయింది. బట్ రెనో 16 మాత్రం 62,000కి లాంచ్ అయింది. ఇది పరిస్థితి, ఇలా ఉంది. సో ఇంత భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోతున్న స్మార్ట్ ఫోన్ల రేట్లు గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు ఈ సేల్లో, ఇలాంటి సేల్లో మీకు డిస్కౌంట్లో ఉన్నవి కొంచెం ఒక 6 నెలలు పాతవైనా పర్లేదు, వాటిని తీసుకోవడం మంచిది. ఆల్రెడీ మీకు టాప్ 20+ డీల్స్ని నేను కవర్ చేశాను, ఆ వీడియో చూడండి. ఒకవేళ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే వాటిని చూడండి, మీ డబ్బులు చాలా వరకు సేవ్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు అమెజాన్ నుంచి. అమెజాన్లో రేపు నైట్ నుంచి మీకు ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవుద్ది. సో ఇందులో మీకు ఎస్బీఐ కార్డు ఇస్తున్నారు. ఎస్బీఐ కార్డు అనేది సర్వసాధారణంగా అందరిలో ఉండే కార్డ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు బాగా ఎక్కువ డిస్కౌంట్స్, ఎక్కువ ఆఫర్లు అనేవి ఎలక్ట్రానిక్స్ మీద మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫోన్లు ఒక 80% ఫోన్లు మొత్తం ఫ్లిప్కార్ట్లో ఉంటే ఓన్లీ 20% ఫోన్లు మాత్రమే అమెజాన్లో ఉంటాయి. సో ఎలక్ట్రానిక్స్ మాత్రం ఫ్లిప్కార్ట్ కంటే అమెజాన్లోనే మీకు బెటర్ డిస్కౌంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, పర్టికులర్గా టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇలా ఏసీలు ఇలాంటివన్నీ కూడా అమెజాన్లో మీకు చాలా మంచి డిస్కౌంట్లో కనిపిస్తాయి. అండ్ అమెజాన్లో స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువే, కానీ ఉన్న వాటిలో కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంసంగ్ S25 Ultra దాదాపు 45,000 రూపాయలు డిస్కౌంట్ లాంచ్ అయిన దగ్గర నుంచి 130,000కి లాంచ్ అయింది. అది ఇప్పుడు మీకు 85,000కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్తో ఇంకొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అలా చూసుకుంటే మీకు S25 Ultra అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రెనో 16 లాంటివి కొనుక్కోవడం కంటే
S25 అల్ట్రా అనేది చాలా చాలా బెటర్ డీల్ అనమాట. సో, అలాంటివి చూసుకోవడం చాలా మంచిది. అట్ ద సేమ్ టైమ్ OnePlus 13 కూడా అరౌండ్ 50,000 రూపీస్‌లోకి రాబోతుంది. అలా చూసుకున్నా గానీ అది కూడా చాలా మంచి డీలే. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు వాట్సాప్ కాంట్రవర్సీ. వాట్సాప్ వాళ్ళు రీసెంట్‌గా వాట్సాప్ యూజర్ నేమ్ తీసుకొచ్చే ఫీచర్‌ని అనౌన్స్ చేశారు. అండ్ చాలామందికి ఇది లైవ్ అయిపోయింది. నేను వీడియో కూడా చేశాను. నాకు కూడా ఫస్ట్ డే రాలేదు. సెకండ్ డే వచ్చింది నాకు కూడా ఐఫోన్‌లో. అండ్ ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా ఒక నోటీస్ ఇచ్చిందనమాట వాట్సాప్ వాళ్ళకి. ఏమని? ఇది యూజర్ నేమ్ అనేది ఫ్యూచర్‌లో చాలా ప్రైవసీ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తది. ఇది చాలా ప్రాబ్లమ్స్‌లో అంటే వ్యక్తిగత ప్రైవసీ అనేది పోతుందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే యూజర్ నేమ్‌తో సెర్చ్ కొడితే ఎవరైనా దొరుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్‌లోకి వెళ్ళి నా పేరు కొట్టాల్సిన అవసరం లేదు. నా ఫోన్ నంబర్ కొట్టాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ కొడితే మొత్తం నా బయోడేటా అంతా దాంట్లో కనబెడతది కదా! ఇప్పుడు ఇందులో వాట్సాప్‌లో యూజర్ నేమ్ కొడితే మన ఫోన్ నంబరు అలాంటివి కూడా బయటకొస్తాయా అనేది క్వెషన్ అనమాట. సో, దీనివల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రెజెంట్‌గా మీరు లైవ్ చేయొద్దు, వెయిట్ చేయాలని చెప్పి వీళ్ళు ఏవో ఎక్స్‌ప్లనేషన్ అడిగారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తే తర్వాత మీరు లైవ్ చేసుకోండి. ప్రెజెంట్ మాత్రం హోల్డ్‌లో పెట్టమని చెప్పి స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈరోజు వాట్సాప్ వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు. సో, యూజర్ నేమ్ వల్ల ప్రైవసీకి ఏం ప్రాబ్లమ్ కాదు. మీ ఫోన్ నంబర్లు ఏమి ఎవరికీ పోవు అని చెప్తున్నారు వీళ్ళు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్సాప్ డేటా అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా లీక్ అవుతూనే ఉంది. సో, ఇది ఇంకొంచెం కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ మీకు రెడ్మీ వాళ్ళు ఈ మంత్‌లోనే చైనాలో రెడ్మీ నోట్ 17 సీరీస్‌ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. మన ఇండియాలో మేబీ నెక్స్ట్ మంత్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి మోటో G77 పవర్‌ని తీసుకురాబోతుంది. 8వ తారీఖున లాంచ్ చేయబోతుంది మన ఇండియాలో. సో, దీంట్లో ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, ఇది ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన కొన్ని టెక్ న్యూస్, ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. అట్ ద సేమ్ టైమ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలక్ట్రానిక్స్ మీద ఒక లిస్ట్ ఇచ్చాను. స్మార్ట్ ఫోన్ల మీద 20 ఫోన్లు బెస్ట్ ఫోన్లకు సంబంధించిన లిస్ట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైమ్ టీవీలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చాను. వాటిని చెక్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్‌లో ఆ 3 వీడియోలకు సంబంధించిన లింక్స్ ఉంటాయి. లేదంటే మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఆ 3 వీడియోలు కనిపిస్తాయి. సో, దానివల్ల మీకు ఈ నైట్ సేల్‌లో మీరు ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండి పార్టిసిపేట్ చేసి ఏదైనా మంచి డీల్స్ కనిపిస్తే తీసుకోవడం బెటర్. పర్టిక్యులర్‌గా స్మార్ట్ ఫోన్స్, పర్టిక్యులర్‌గా ఐఫోన్స్ కూడా మళ్ళీ మీకు ఐఫోన్స్ కూడా రేట్లు వెరీ సూన్ పెరగబోతున్నాయి కాబట్టి ఐఫోన్‌లో మీకు మంచి డిస్కౌంట్స్ ఏమైనా వస్తే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా డీల్స్ మిస్ అవుతున్నా అనుకుంటే సింపుల్ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్‌లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 3,60,000 దాకా ఒక ఛానల్ కనిపిస్తది. దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్‌గా ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి డీల్స్ తెలుస్తూనే ఉంటాయి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.